హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈ వీడియో ఏంటి అంటే, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఈ జూలై 15th అప్డేట్ తర్వాత చాలా రూల్స్ వచ్చినాయి కదా. సో దానివల్ల అడిగారనమాట. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కంపల్సరీ ఫేస్ వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుందా అనేది వీళ్ళ క్వశ్చన్ అనమాట. అలా ఏం లేదు, ఎందుకంటే అందరూ ఫేస్ వీడియోస్ ఏం చేయలేరు కదా. సో కంపల్సరీ ఏం కాదు అది, కానీ ఒరిజినల్ కంటెంట్ మాత్రం ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ అండ్ ఒకవేళ మీరు వీడియోతో మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో కాకపోయినా మీరు ఎడిటింగ్లో ఏదన్నా పెడుతున్నా కూడా అది కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసినవే అయి ఉండాలి. అది కూడా యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండాలి. మీ ఎఫర్ట్ కనిపించాలి వీడియోలో. సో అలా ఉంటే కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఎలాంటి ఫేస్ లేకుండా సక్సెస్ అయిన ఛానల్స్ బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అని వస్తాయి కూడా ఫ్యూచర్లో. ఫేస్ కనిపించాల్సిన పనే లేదు, మెయిన్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎట్లా పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫేస్లెస్ ఛానల్స్ బోల్డ్ రకాలు చేయొచ్చు. ఇప్పుడు కుకింగ్ ఉంది, మీరేం ఫేస్ చూపించాల్సిన పని లేదు, హ్యాపీగా చేయొచ్చు. కుకింగ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, చేయొచ్చు. అన్బాక్సింగ్ ఉంది, అన్బాక్సింగ్ వీడియోస్ చేయొచ్చు, మీరేం కనిపించాల్సిన పని లేదు. కానీ అన్నిటికి వాయిస్ ఓవర్ ఇవ్వండి. గార్డెనింగ్ ఉంది, అదే అంతే కదా, మీరు వీడియో చూపించి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ముగ్గులు ఉన్నాయి, ముగ్గులు వీడియోస్ పెట్టుకోవచ్చు కదా, ముగ్గులు పెట్టి మ్యూజిక్ ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికేం వాయిస్ ఓవర్ ఏం అవసరం లేదు, మ్యూజిక్ ఇవ్వచ్చు. కానీ వీడియోకి కూడా డిఫరెన్స్ ఉండేలాగా మీరు క్రియేట్ చేయగలగాలన్నమాట ముగ్గులు వీడియోస్. అండ్ మ్యూజిక్ అయితే ముగ్గుల విషయానికి వస్తే, మ్యూజిక్ ఆల్రెడీ రెడీ అయిపోయిన ముగ్గుని చూపిస్తూ ఊరికే జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ ఇవ్వకూడదు. అదే మీరు ముగ్గు వేస్తూ మ్యూజిక్ ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. సో అలా ఎప్పుడైనా వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ ఉంటే మ్యూజిక్ వాడచ్చు. చాలా వాటికి ఫేస్ లేకపోతే కనీసం వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అనమాట. సో ఓన్లీ మీరు ఫేస్ ఎట్లాగో చూపించలేదు కాబట్టి కనీసం వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ మనం రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. రీయూజ్డ్ అట్లా ఏమన్నా వచ్చినా మనం అపీల్ చేసుకోవడము. ఓన్ వాయిస్ ఉంటే మన చేతుల్లో ఉన్నట్లు కదా. ఓన్లీ మీరు ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చినా ఏదైనా ఇమేజెస్ అయితే రిపీట్ అవ్వకూడదు. ఈవెన్ టెక్స్ట్ అయినా సరే, మీరు టెక్స్ట్తో పెడుతున్నా సరే వీడియోకి కూడా డిఫరెన్స్ ఉండేలాగా చూడాలి. ఎంతసేపు ప్లెయిన్ ఇమేజ్ పెట్టి దానిపైన టెక్స్ట్ పెట్టి అలా పెట్టేసేయకూడదు. సో అలా పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఛానల్స్కి యాక్చువల్గా చాలా ఛానల్స్ చూశాను నేను. కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ టైం ఏది ఛానల్లో ఇష్యూ ఉన్నా కానీ మానిటైజేషన్ అయిపోతుంది ఫస్ట్ టైం. ఒకవేళ అది రీయూజ్డ్ కంటెంట్ వచ్చేదైనా కూడా మానిటైజేషన్ అయిపోతుంది. అయిపోయి తర్వాత రీయూజ్డ్ వస్తుంది, అది ఇంకా పెద్ద డేంజర్ ఒక రకంగా చెప్పాలంటే. అందుకే మన ఛానల్లో ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక మానిటైజేషన్కి అప్లై చేసే ముందే మనం డిలీట్ చేసుకుని అప్పుడు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఒకవేళ ముందు మానిటైజేషన్ తర్వాత పోయిందనుకోండి, అప్పుడు వీడియోస్ డిలీట్ చేయడానికి ఉండదు కదా. సో అప్పుడు మళ్ళీ 3 months వెయిట్ చేయాల్సి వస్తుంది రీఅప్లై కోసం. సో అందుకే ఎప్పుడైనా మన ఛానల్లో ఇష్యూ ఉంటే ముందే డిలీట్ చేసుకోవాలి. అండ్ ఫేస్లెస్ వీడియోస్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతాయి. ఫేస్లెస్ కంటెంట్ చేయగలిగిన నేను జస్ట్ ఊరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే, ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఇదివరకు వ్లాగ్స్ ఛానల్స్, ఇప్పుడు వ్లాగ్స్కైనా అంతే. వ్లాగ్స్ ఛానల్స్లో మీరేం కనిపించాల్సిన పని లేదు. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అని చెప్పి పెడతా ఉంటారు, అందరూ ఏం కనిపించరు కదా, వాళ్ళు చేసే పనులు ఏంటనేది చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తారు. అలా అయినా చేయొచ్చు, మీరు కంపల్సరీ కనిపించాలని ఏం లేదు. ఫేస్ వీడియో ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది, అట్లా పెడితేనే వ్యూస్ వస్తాయని కూడా ఏమీ లేదు. మెయిన్ మనం ఏం చూపిస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మ్యాటర్. ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను, ఎక్కువ మంది పక్కన వాళ్ళని చూసి పెట్టేవాళ్ళే ఉన్నారు ఛానల్స్. అంటే వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చేస్తుందంటే మనం కూడా పెడదాము అనేవాళ్లే తప్ప, సరే వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు మనం ఏం కంటెంట్ ఇద్దామని ఆలోచించరు. అది మంచి తీసుకోరు, ఇది నెగిటివ్స్ మాత్రం కావాలన్నమాట. అంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనేసి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల వేస్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది. మీకు పెట్టడం రావట్లేదు తెలుసుకోండి, నేర్చుకోండి, అంతేగాని తెలియకుండా ఏది పడితే అదైతే పెట్టకూడదు అనమాట. అది ఎక్కువ శాతం ఎక్కువ మంది అట్లాగే వాళ్ళు ఎవరో పెట్టారని పెట్టడమే, కానీ మన కోసం మనం ఉండాలి, మన ఛానల్ ఉండాలి. మన వీడియోస్ చూసే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉండాలన్నమాట వీడియోస్. అది మీరు ఫేస్ చూపించకుండా పెట్టినా కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బోల్డ్ అన్ని వ్లాగ్స్ ఛానల్స్ ఫేస్ కనిపించకుండా పెట్టే ఛానల్స్ సక్సెస్ అయిన బోల్డ్ అన్ని ఉన్నాయి. కుకింగ్ ఛానల్స్ కూడా అంతే, కుకింగ్లో ఫేస్ ఏం కనిపించదు కదా. సో ఫేస్ చూపించకుండా సక్సెస్ అయిన ఛానల్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి, అన్ని రకాల కంటెంట్స్లోనూ. సో ఫేస్ కంపల్సరీ అయితే కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కంటెంట్ ఉంటేనే ఛానల్స్ అనేది గ్రో అవుతాయి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సో మీరు ఏదన్నా ఇప్పుడు ఇట్లా నేను చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అయితే, ఏది వీడియో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానివ్వండి, ఇమేజెస్ రిపీట్ అవ్వకుండా, లేదా టెక్స్ట్ వీడియోస్ అయినా అంతే, అన్నీ ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్గా ఉంటే కనుక ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోయినా మనం అపీల్ చేయొచ్చు. సో అపీల్ చేసినా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అది
సో ఏం చేసినా సరే మనం పెట్టే వీడియో జనాలకు ఉపయోగపడాలి అనుకుని పెట్టండి. ఏదో మనం తీసాంగా కంపల్సరీ పెట్టాలి అనేది కాకుండా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించండి జనాలకి. అది మెయిన్ ఇంపార్టెంట్.